సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. ప్రతి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుని యొక్క మహాకృప మరొక నూతన సంవత్సరములో సజీవులకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఆయనకే మహిమ కలుగును కాక. నేటి యొక్క ఉదయకాలము 10 గంటలకు నూతన సంవత్సర ఆరాధన పరలోకం పరిచయం ఉంటుంది. ప్రతి వారు సకాలంలో వచ్చి ప్రభుని ఆరాధించవలసిందిగా కోరుకుంటున్నా. ఈ నూతన సంవత్సర క్యాలెండర్ ఒకవేళ మీరు కావాలన్నట్లయితే మందులు ఉంటే తీసుకొస్తుంది కోరుచున్నాం. ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఆ యొక్క వాగ్దానం తయారు చేస్తున్నాం. ప్రతిరోజు దేవుని యొక్క సజీవన వాక్యం మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తుంది. నేటి యొక్క వాగ్దానము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25వ వచనం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్. ప్రియ కుమార్తె, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన తన ప్రకాశింపజేసి నేను కరుణించును గాక. నిజమే, ఈ నూతన సంవత్సర కాలము నువ్వు ప్రారంభములో నీకు కనిపించవచ్చు. ఈ కాలం నాకు ఎలాగుంటుందో, నా జీవితము ఏ విధంగా ఉండబోతుందో, ఎలాంటి శ్రమలు, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి కష్టము నేను ఎదుర్కోవాల్సి ఉంటుందో అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన తన కాంతిని నీ మీద ఉదయింపచేసి నేను కరుణించును. నిజమే, ఆయన మనల్ని కరుణిస్తాడు. ఆయన యొక్క సహాయం మనకు అందిస్తాడు. కావున మనం దిగులు చెందవలసి లేదు, మనం భయపడవలసి లేదు. ఒకవేళ ఈరోజు నువ్వు చాలా భారముతో ఉన్నావేమో, ఈ నూతన సంవత్సరంలోనే ప్రారంభంలోనే నీకు ఎదురీత ప్రతికూలతని కనబడుతుందేమో, కానీ భయపడక ఆయన కాంతి మన మీద ప్రకాశింపజేస్తున్నాడు. ఆయన సన్నిధి మనతో ఉన్నది, ఆయన ప్రసన్నత మనతో ఉంటుంది. ఏ దిగులు మనము చెందవలసిన లేదు. ఈ వాగ్దానం నమ్మండి, వాగ్దానం ప్రకారం జీవించు. ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొందనాలు. నీ బిడ్డలైన వాళ్ళు మీ జ్ఞాపకం చేసుకొని నీ దీవెన నీ ఆశీర్వదింపండి. వారికున్న కొదులు, వారికున్న ఆటంకాలు యేసు నామమున తొలగించండి. నీ హస్తాలతో వారిని భద్రపరచండి. నీ కృపాక్షలు నింపండి. ఆయన నూతన సంవత్సర కాలం ఆయన వారి పట్ల మీరు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో యేసు నామమున వాటిని నెరవేరుస్తూ ఆయన వారు ఏదైతే చేస్తున్నారో అడుగుతున్నారో ఆయన వారు పొందుకుండా సహాయం చేయమని యేసు నామమున తండ్రి. ఆమేన్. అనుదినమన్నా ప్రతిరోజు ఈ యొక్క ఇటు రాబోతుంది. ప్రతి వారు కూడా మీరు విని మిగతా వారికి షేర్ చేయండి. దేవుని యొక్క వాక్యం ద్వారా బలం పొందేలాగా ప్రోత్సహించవలసిందిగా కోరుకున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.